హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుత పరిస్థితుల మధ్యన కవివర్యులు సహస్రావధాని తెలుగువారి ఇంట ప్రతి ఒక్కరికి కూడా నోట్లో నాలుకలాగా ఏదో ఒక ప్రవచనంతోనో లేకపోతే ఆయన వ్యంగ్యంగా విమర్శతోనో లేకపోతే ఏదో ఒక అస్త్ర శస్త్రాలతోటి ఆయన వాక్కు మాత్రం యువతని చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఎవరి గురించో కాదు, గరికపాటి నరసింహారావు గారి గురించి. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆయన్ని కొంతమంది వేరే కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే దానిపైన వాస్తవ అవాస్తవాల గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, స్పిరిచువల్ మెంటర్, మోటివేషనల్ స్పీకర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. సో గరికపాటి నరసింహారావు గారు అనేసరికి పెద్దవాళ్ళకి లేకపోతే పండితుల కంటే కూడా యువతకి బాగా ఇష్టమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆ విమర్శ కూడా ఎలా ఉంటుందంటే ప్రస్తుత యువత చూసి నేర్చుకోవాలనే విధంగా ఎలా చెప్పాలో అలాగే చెప్తూ ఉంటారు. అంటే ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ కి ఎలా చెప్పాలో అలా చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యన ఆయన్ని కొంచెం వేరే కోణంలో చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో దానిలో వాస్తవం ఏమన్నా ఉందమ్మా, లేకపోతే కేవలం ఆయన స్థాయిని తగ్గించడానికి జరుగుతున్న ప్రయత్నాలు? ఏమండి, వాస్తవాలు ఏమిటి అనేది వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి సంబంధించిన జీవిత విశేషాలు వారికి, వారి కుటుంబ సభ్యులకి, మాక్సిమం వారి బంధుమిత్రులకి, వారికి బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబ మిత్రులకి తెలిసే అవకాశము ఉంటుంది. అయితే అది లోకంలో అందరికీ తెలియవలసినటువంటి అవసరము గాని అంశము గాని కాదు అని నా అభిప్రాయం. ఒక వ్యక్తి యొక్క జీవితము భగవంతుడు ఎలా రాసి పెడితే అలా కొనసాగుతుంది. ఆ జీవితంలో మంచి చెడులు అనేవి కూడా భగవన్ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. కొంతవరకు మాత్రమే తాను స్వయంకృత అపరాధాలు చేసుకునేటువంటివి ఉంటాయి ప్రతి మానవుడికి కూడా. అలాగే శ్రీ నరసింహారావు గారికి కూడా ఆయన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న జీవనయానంలో కొన్ని అంశాలు మంచి చెడులు అనేటువంటివి జరిగి ఉంటాయి. వాటికి ఆయన కుటుంబ సభ్యులు వారు మాత్రమే స్పందించాలి గాని ప్రపంచం యావత్తు డిక్ చేసి, అంటే తవ్వకాలు చేసి వాటి మూలాలు బయటకి పెట్టి ఆయన్ని పప్పిషం చేయవలసినటువంటి అవసరము అగత్యము ఎంత మాత్రము లేదు అని నా అభిప్రాయం అండి. ముఖ్యంగా గరికపాటి నరసింహారావు గారు శ్రీ సూర్యనారాయణ గారికి, రమణమ్మ గారికి కలిగిన 9 సంతానంలో కనిష్ఠుడు, అంటే ఆఖరి సంతానము ఆయన. అతన్ని వాళ్ళు ఉన్నంతలో ఎంతో గారాభంగా చక్కగా పెంచుకున్నారు, విద్యాభ్యాసాలు చెప్పించారు. అలాగే నరసింహారావు గారి తండ్రి గారు ఆయనకు ఉన్నటువంటి 15-18 ఎన్నో ఎకరాల భూమిని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ, అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి దారాదత్తంగా ఇచ్చిన జ్ఞానంతో ఆయన వేద పఠనము, జ్యోతిష్య శాస్త్రము, అలాగే రచన, వ్యాసాంగము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఆ జీన్స్, అలాగే ఆ పెరిగిన విధానము, వీటన్నిటి వల్ల ఆయన కూడా క్రమేపీ చక్కటి రచయితగా కవిత్వం రాయడము, అలాగే పద్య కవిత్వం రాయడము, తర్వాత అలా అంచెలంచెలుగా ఆయన తనలోని సాహిత్యాన్ని డెవలప్ చేసుకుంటూ రావడము, మరొక పక్కన అకాడమిక్ విద్య చదువుకుంటూ ఉండడము, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత అందరిలాగే అన్నదమ్ములు అందరికీ పెళ్లి పేరంటాలు అన్నీ చేస్తూ వచ్చారు, ఆడపిల్లలకి వాళ్ళకి. ఆ క్రమంలో ఇతను కూడా యుక్త వయస్కుడు అయ్యాడు. కానీ ఉద్యోగం పురుష లక్షణం అని ఒక పాఠశాలలో తెలుగు మాస్టర్గా ఆయన ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగం చేసుకుంటూ అలా అతను జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉద్యోగం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆ విధంగా ఉండగా ఆయనకి ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే మనము ఈ లోవర్ మిడిల్ క్లాస్, ఒక రకంగా చెప్పాలంటే, లేదా మిడిల్ క్లాస్ పరిస్థితిలో ఏమైనా సాధిస్తే గాని, అంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి అందరికీ మేలు కలగాలి, అందరికీ మేలు కలగాలి అంటే తను మరింతగా కష్టపడి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలి అనే పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ క్రమంలో ఆయన ఇంకా తన కెరియర్ డెవలప్మెంట్ కోసము ప్రయత్నిస్తూ ఉండగా అలా 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 భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల, అలాగే కొందరి సహాయ సహకారాల వల్ల వారు జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడం జరిగింది. ఏమండి, ఆ క్రమంలో ఈనాటికి ఆయన పరిస్థితి ఏమిటి అంటే, ఆయన సహస్రావధాని, మంచి కవి, పద్య కవి, ఇవన్నీ కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా
తన అనేక ప్రవచనాలు ఇస్తూ అన్ని వయస్కుల వారికి కూడా అన్ని విధాలా కూడా సన్మార్గాన్ని బోధించే సత్సంగతులు ప్రవచనాలుగా చెబుతూ వస్తున్నారు. అది చాలా మనము గర్వించవలసిన విషయము, ఆనందించవలసిన విషయము. అలా చెప్పేవాళ్ళు ఎవరుంటారండి? మన అదృష్టం కొద్దీ ఓ చాగంటి వారు, ఓ గరికపాటి వారు అలాగా మనకి లభించారు. అది వారు మనకు ఇటువంటి సత్ప్రవచనాలు అందిస్తున్నారు అంటే అదృష్టంగా ఎందుకు భావించాలన్నానంటే వారి సమకాలీకులుగా మనం కూడా వింటున్నాము, ఉన్నాము కాబట్టి వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఈ అంశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా గుర్తించి వారికి పద్మశ్రీ బిరుదును కూడా ఇచ్చి గౌరవించి సత్కరించారు. అందుకు మన ప్రభుత్వాలని కూడా మనము ధన్యవాదాలు తెలియచెప్పుకోవాలి ప్రభుత్వాలకి. అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉత్తమ మార్గాన్ని ఎంచుకొని జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఆల్ ఆఫ్ సడన్ గా అన్పాపులర్ చేసే విధంగా ఎవరో ఏదో కక్షపూరిత చర్యలాగా టైటిల్స్ పెట్టి మీడియాల్లో చూశాను నేను. 2-3 మీడియాల్లో, చాలా పాపులర్ మీడియాలే అవి. గరికపాటి గారి చీకటి కోణాలు, అందు చివర ఆయన చేసిన వయసులో ఉన్నప్పుడు వేషాలు, అడ్డంగా దొరికిన ఇలాగా అడ్డంగా దొరికిపోయిన గరికపాటి ఏంటంటే ఆ హెడ్డింగ్స్ ఏంటి, ఆ మాటలేంటి, అది చాలా తప్పు అండి. ఒక వ్యక్తిని, చాలా ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తిని, అలాగే దేశం యావత్తుకే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక సన్మార్గాన్ని, సనాతన ధర్మాలని, అలాగే సత్సంగతులని తన ప్రవచనాల ద్వారా బోధిస్తున్నటువంటి ఒక గురువుని ఆ రకంగా గౌరవించకపోగా దుర్మార్గంగా ఇలా వేలెత్తి చూపిస్తూ టైటిల్స్ పెట్టి ఆయన గురించి ఏవేవో ఛానల్స్ లో మాట్లాడడం అనేది కించిత్ బాధాకరంగానే ఉంది. దీనికి కారణం లేకపోలేదు, కానీ అది ఆయన వ్యక్తిగత కారణం. దాని గురించి అందరూ మాట్లాడవలసిన అవసరం, అగత్యం లేదు అంటాను నేను. ఏ వ్యక్తికి ఉండవండి? మీ 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 లైఫ్ లో మీకు లేవా మంచి చెడులు? నా లైఫ్ లో నాకు ఉండవా? ఏ మనిషికైనా సరే కష్ట సుఖాలు, మంచి చెడులు ఇవన్నీ ఉంటాయి. ఉండవు అని ఎవరైనా అంటే అది అబద్ధాలు ఆడుతున్నారు అని అర్థం. అలాగే పూర్వాశ్రమంలో ఆయన జీవితంలో అనేక సంఘటనలు జరుగుంటాయి. ఇప్పుడు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంటే ఆయన్ని అలా పపిషం చేసేలాగా మాట్లాడడము ఎవరికి తగదండి. అది ఎందుకు జరుగుతోంది అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ముక్కుసూటిగా వెళ్లే మనిషి, పూర్వోత్తరం పద్ధతుల్ని కొంచెం పాటించేటువంటి నిష్ఠాగరిష్ఠుడు, నిజాన్ని నిర్భయంగా కుండలు లేవు కానీ ఉంటే ఇలా పడేసి పగలగొట్టి మరీ చెప్తాడు. ఇంత ఏమీ లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. అంత విద్వత్తుని భగవంతుడు అంతటి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు కించిత్తు గర్వము ఉండటము అనేది సహజమైన అంశము, అందులో ఏమీ ఆశ్చర్యపడక్కల. అలాగే కొంచెం ఇగో, కొంచెం అహము. ఈ ఇహంలో లేకపోతే కాల్చి పారేసిన బీడీని ఎడంకాలతో చెప్పుతో తొక్కేస్తారే, అలా తొక్కి అణచివేసేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము. అంచేత ఆ మాత్రం ఆ పాలు ఉండొచ్చు, అది ఉంది ఆయనకి. అదే అందరికీ తెలుసు, వారికి తెలుసు, వారి కుటుంబ సభ్యులకి తెలుసు. ఇందులో ఏమీ పెద్ద ఏదో నేరం చేసినట్టు చెప్పుకోక్కర్లేదు. అదేం నేరం కాదు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆయనే కదా భరించేది, ఆయన కుటుంబ సభ్యులే కదా. ప్రపంచాన్ని ఆయన ఏమీ తోలనట్లేదు, ఇలా వేలెత్తి చూపించట్లేదు కదా. ప్రపంచంలో ఏ వ్యక్తినైనా పొరపాటున ఆయన అహంకరించి దుర్భాషలు ఆడితే అప్పుడు పేచీలు వస్తాయి. అక్కడికి అసహనంతో ఆయన ఒక్క సందర్భంలో ఒక సభలో ఏదో అన్నారు, దానికి ఆయన్ని పట్టుకొని చాలా ఏదో మాసిన బట్టను ఉతికారేసినట్టు అంతటి మహానుభావుని నానా మాటలు అన్నారు. చివరికి అంతటి అవధాని చేత క్షమార్పణ చెప్పించుకున్నారు. అది కూడా ఒక తప్పు. భూసురోత్తముడు అంటే భూమి మీద సురుడు అంటే దేవతలు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన చేత క్షమార్పణ చెప్పించుకోవడము అది క్షమించరాని తప్పిదము. దానికి భగవంతుడు వాళ్ళకి వేరే చూపిస్తాడు, అది వేరే అంశం. కానీ
గరికపాటి వారిని, చాగంటి వారిని, అటువంటి సమాజానికి ఎన్నో విధాల వారి ప్రవచనాలతో సన్మార్గాన్ని బోధిస్తున్నటువంటి గురువుల్ని నిందాస్తుతి చేసిన, వాళ్ళల్లో తప్పులు వెతకడానికి తవ్వకాలు చేసిన అది మహా పాపమే అవుతుంది. ఆ పాపానికి దయచేసి ఎవరూ ఒడిగట్టకండి అని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఏమైనప్పటికీ వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అటువంటి మహా కవులు కానీ, మహా ప్రవచనకర్తలు కానీ ఇంకెవరున్నారో చూపించమనండి. వాళ్ళిద్దరి పేరే మనకు ఎందుకు వినబడుతోంది? ఇంకొక 10 మంది పేర్లో, 20 మంది పేర్లో చూపించమనండి. ఆ విద్వత్తు, ఆ పాండిత్యం, ఆ జ్ఞానము భగవంతుడిచ్చిన వరం అండి. ఆ జ్ఞాపక శక్తి, ఆ ధారణ శక్తి అందరికీ లభించదు. సాధన చేస్తే దొరకదు. దొరికిన దాన్ని సాధన చేయడం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడమే. అదే వాళ్ళు చేస్తున్నటువంటి పని. అటువంటి మహనీయుల్ని మనము పూజ్యులుగా సేవించాలి గాని వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయకూడదు అని నా అభిప్రాయము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురుదేవ. సో చూశారు కదా వ్యూవర్స్. సో ఎవరైతే కొంతమంది కావాలని ఓన్లీ ఫేమస్ పీపుల్, వాళ్ళు విద్వాంసుల, నటీనటుల, రాజకీయ నాయకుల అనే భేదం లేకుండా ఎవరైనా ఒకటే స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని, మీడియాకున్న స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంతటి వారైనా కూడా ఇలా కించపరిచే విధంగా మాట్లాడటం సహజమైపోతున్న ఈ రోజుల్లో. సో కర్ణం గారి మాటలు విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ కమెంట్స్ ద్వారా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.